కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు ఆశ్రయ దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు. జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రక్షణకర్త మీకే వందనాలు. మా రక్షణకు ఆధారమైనటువంటి వాడా నీకే స్తోత్రాలు. సకల సృష్టికి కారణభూతుడైన మా ప్రభువా నీకే స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రబాషి గ్లోరీ షందర రికందర హొరియారా షికందర హొరి మమర షందర హల్లెలూయా. రౌషల రాశిక రామైతందర బ్రౌసి జీసస్ సి కల్వరి. ఇదిగో నా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీరు ఇచ్చినటువంటి నూతన జీవాన్ని బట్టి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినము చూడటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకేమిచ్చి రుణం తీర్చుకోలేను, కానీ రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుతున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అయితే నా ప్రభువా, ఇదిగో మీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభువా, నాతో మాతో మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును ఇచ్చి నాయనా మీకే స్తోత్రాలు. నాయనా మేము విని వ్యర్థంగా విడిచిపెట్టక ప్రభువా, మా జీవితాల్లో నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళన దేవుడు మనల్ని కనికరించి కృప చూపించి తన యొక్క కృప చొప్పున, తన యొక్క వాత్సల్యత చొప్పున మనల్ని ప్రేమించి మనకు దీర్ఘాయుష్ను దీవెనలు ఇచ్చి ఈ సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి మనం ఎంతో రుణస్తున్నాం. మరి రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వరంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ కృప కలిగినటువంటి దేవుడు తన జీవాన్ని మనలో పెట్టాడు. ఆ జీవం మనలో పనిచేస్తూ ఉంది. ఆ నూతన జీవాన్ని మనకి ఇచ్చాడు. ఈ సమయం చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు నా ప్రియమైన వాళ్ళరా. అయితే మరి ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం భయపడిపోతూ ఉన్నాం. ఎక్కడ చూసినా భయాన్ని కలిగించేటువంటి మరి వ్యాధులు, భయాన్ని కలిగించేటువంటి వాతావరణాలు, యుద్ధ వాతావరణాలు, ఇవన్నీ కూడా దేవుని రాకడికి సూచనగా కనపడుతూ ఉన్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును, మన శత్రువు మన మీదకి విరోధంగా లేస్తూ ఉన్నాడు. ప్రతిదానికి భయపడుతున్నాం. వ్యాధి వస్తే భయపడుతున్నాం. మరి ఇలాంటి వాతావరణాలు జరుగుతూ ఉన్నప్పుడు భయపడుతున్నాం. ఈ పూట ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఇప్పుడున్నటువంటి వారు రేపు ఉంటారో కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో మరి యవనస్తుల గురించి చూసినప్పుడు, ఎక్కడ చూసినా కూడా మరి యవనస్తుల యొక్క ప్రవర్తనలు విపరీతంగా ఉంటూ ఉన్నాయి. యవనస్తులే కాదు, మరి వ్యభిచారం పెచ్చరిల్లిపోతూ ఉంది. దొంగతనాలు అంతకంతకు పెచ్చరిల్లిపోతూ ఉన్నాయి. మరి ఇదిగో నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అంత్యకాలంలో అపాయకరమైనటువంటి దినాలు వచ్చినని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగానే మన జీవితం ఎప్పుడు కూడా అపాయకరంగా ఉన్నటువంటిదిగానే కనపడుతూ ఉంది. అపాయకరంగా ఉన్నటువంటిదిగా కనపడుతూ ఉంది. మనం భయపడిపోతూనే ఉన్నాం. వీటన్నిటికీ భయపడుతున్నాం. కానీ దేవుని యొక్క గ్రంథంలో దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానాల ప్రకారం ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు విధేయత చూపించి ఆయన పట్ల పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెట్టుకుని ముందుకు కొనసాగాలి అని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ వస్తున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. భయపడకుడి అంటున్నాడు. దేని గురించి కూడా భయపడొద్దు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మనం దేవుని లేఖనంలో చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఎప్పుడు మరి దేవుడు మనలను ఏ రీతిగా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, దేవుడు ఏ రీతిగా మరి మనల్ని చూస్తూ వస్తున్నాడు. మరి ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనంలో చూసినప్పుడు
మరి అబ్రహాం దినాల్లో మరి మళ్ళా కరువు వచ్చింది. మరి మళ్ళా కరువు వచ్చినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు ఇస్సాకు మరి ఎక్కడున్నాడు? గెరారులో ఉన్నాడు. గెరారులో ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల రాజైనటువంటి అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. మరలా కరువు వచ్చినప్పుడు, అబ్రహాం కాలంలో మరొకసారి కరువు వచ్చినప్పుడు మరి ఇస్సాకు మరి ఫిలిస్తీన్ల రాజైనటువంటి అబీమెలెకు దగ్గరకు గెరారుకు వెళ్ళాడు నా ప్రియమైన వాళ్ళరా. అప్పుడు అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పినంతవరకు ఈ దేశమందు నివసించమన్నాడు. నేను నీతో చెప్పు, దేశమందు నివసించమని చెప్పి దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఆ రీతిగా సెలవిచ్చాడు. అలాగే నయోమి కూడా తన కుటుంబాన్ని అంతటినీ తీసుకుని బెత్లెహేంలో కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకు వెళ్ళింది. ఆ రీతిగానే మనం కూడా దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా ప్రతి పరిస్థితికి కూడా మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులకి అన్నిటికీ కూడా భయపడిపోతున్నాం. కరువును చూచి భయపడిపోతున్నాం, ఉపద్రవాలను చూచి భయపడిపోతున్నాం. అలాగే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం ఇప్పుడు చూడండి, యుద్ధ వాతావరణాలు ఎలా వస్తున్నాయో వాటన్నిటిని కూడా చూసి భయపడిపోతున్నాం. కానీ వీటన్నిటిని చూసి భయపడుతున్నాం. కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చేతపట్టుకుని, మరి దేవుడు భయపడొద్దు, నేను మీతో కూడా ఉన్నాను, మీతో కూడా వచ్చేవాడని నేనే, నీ ముందు నడిచేవాడు నీ దేవుడైన యెహోవా అనే వాగ్దానాలు అనేకం సెలవిస్తూ ఉంటుండగా, అటువంటి వాగ్దానాలను మనం చేత పట్టుకుని మనం నడవలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. అయితే అక్కడ మరి ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నేను చెప్పే వరకు ఆ దేశంలో నేను నివసించమన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అక్కడ ఇస్సాకుకు దేవుడు తోడైండి, ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించి ఇస్సాకుని దేవుడు అభివృద్ధిలోకి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ ఫిలిస్తీన్లు ఇస్సాకు యొక్క ఆశీర్వాదం, ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూచి వారు ఈర్ష్యపడ్డారు, అసూయపడ్డారు. అసూయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోమనం అని చెప్తారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే నువ్వు మిక్కిలి గొప్పవాడు అయ్యావు, మిక్కిలి బలం కలిగినటువంటి వాడు అయ్యావు కనుక నువ్వు ఇక్కడి నుంచి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చావు. ఎందుకని క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు? ఎందుకని మిక్కిలి బలం కలిగినటువంటి వాడు అయ్యాడు? ఎందుకని మిక్కిలి ఆశీర్వదించబడ్డాడు అంటే, యేసు ప్రభు దేవుడు చెప్పినట్లుగా అతను గెరారు దేశంలోనే నివసించాడు. ఆయన నేను చెప్పేంత వరకు కూడా నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు అని చెప్పినప్పుడు గెరారులోనే ఇస్సాకు అక్కడ నివసిస్తూ వస్తున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. అయితే అక్కడ చూసినట్లయితే మనం అక్కడ ఆ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే, తన తండ్రి అయినటువంటి అబ్రహాము మరి త్రవ్వినటువంటి బావులన్నింటినీ కూడా పూడ్చివేశారు నా ప్రియమైన వాళ్ళరా. అయితే ఈ గెరారులోకి వచ్చిన ఇస్సాకు ఒంటరిగా మరి ఆ యొక్క మళ్ళా తిరిగి ఆ బావులను తవ్వించాడు. ఆ తర్వాత మరి పూడ్చివేసినటువంటి బావులన్నింటినీ కూడా ఇస్సాకు తవ్వించాడు నా ప్రియమైన వాళ్ళరా. ఆ బావులన్నీ తిరిగి త్రవించగా అక్కడ జల్లగలిగినటువంటి బావులు కనపడ్డాయి, దొరికాయి. అవును, అలాగే అక్కడ నుండి కూడా ఇస్సాకు రెహబోతుకి వెళ్ళాడు. అక్కడ నుండి ఏం చేశాడు? తన తండ్రి కాలంలో శత్రువులు పూర్తి చేసినటువంటి బావులన్నింటినీ కూడా త్రవించినప్పుడు అక్కడ జలలు కలిగినటువంటి ఒక బావి అతనికి కనపడింది. అక్కడ నుంచి అతను రెహబోతుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను నీకు తేడై ఉన్నాను కనుక నువ్వు భయపడకము, మరి నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించేదను అని వాగ్దానం చేశాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడద్దు, నేను నా దాసుడైనటువంటి అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడు మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు. యథార్థవంతుడు, సత్యదేవుడు, కీర్తనైనటువంటి దేవుడుగా ఉన్నాడు నా ప్రియమైన పార్లరా. మన పట్ల దేవుడు ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నిటి ఎందుకు కూడా మనం నమ్మిక ఉంచాలి. అక్కడ ఇస్సాకును అక్కడ ఉండమంటే అక్కడే ఉన్నాడు గెరారు దేశంలో. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆశీర్వదించబడ్డాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక ఆశీర్వదించబడి అభివృద్ధి చెంది క్రమక్రమేణా అతను బలం పుంజుకున్నాడు. అది చూసినటువంటి ఫిలిస్తీన్లు, శత్రువులైనటువంటి వారు అతన్ని ఓర్వలేకపోయారు.
కనుక మా దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పారు. చెప్పినప్పుడు అతను ఎక్కడికి వచ్చాడు, అక్కడ తన తండ్రి కాలంలో శత్రువులు పూర్తి చేసినటువంటి బావులన్నింటినీ కూడా మళ్ళీ తవ్వించినప్పుడు అక్కడ జలాలు కలిగిన బావిని కనుగొన్నాడు. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు, రెహోబోతుకు వచ్చాడు. ఆ రెహోబోతుకు వచ్చిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి దేవుడినైనా నేను నీకు తోడైండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలాగే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే, భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిస్తున్నటువంటి దేవుని యొక్క వాగ్దానం అందు మనం నమ్మిక ఉంచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడిగా, అభివృద్ధిలోకి తీసుకొని వచ్చేటువంటి దేవుడిగా ఉంటాడు. మనం అనుకుంటాం, నేను ఎంత చేసినా కూడా నేను ఇంకా ఆశీర్వాదం పొందుకోవట్లేదు, నేను అభివృద్ధిలోకి రాలేకపోతున్నాను, నా ఇక అభివృద్ధి ఇలాగే ఉండిపోయింది అనుకుంటాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. లిబరరిషలో దిరిష మదరిష హల్లెలూయా. రికందర వరందర ఉరందర షందర శరమర షందర హల్లెలూయా. రౌషల రాశీకరమైతుందర బ్రౌసి జీసస్ కల్వరి. మన మానవ ఆలోచన చొప్పున ఎన్నో ఆలోచనలు చేసి దేవుని యొక్క మాటను బీరి, దేవుని యొక్క వాగ్దానాన్ని పక్కన పెట్టి, దేవుడు సెలవిచ్చినటువంటి మాటని మనం గమనించకుండా వెళ్ళిపోయేటువంటి వరంగా ఉంటూ ఉంటాం. వెళ్ళినప్పుడు మనకు ఆశీర్వాదము దొరకదు, మన బ్రతుకులో అభివృద్ధి దొరకదు. నా ప్రియమైన వాళ్ళరా, ఇస్సాకుకి ప్రత్యక్షమై, నేను నీకు భయపడకు, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదిస్తాను. భయం అంట అపవాది పెట్టేది. ఆ భయం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే చాలా నిరుత్సాహంలోకి, కంగారులోకి, నిస్సత్వంలోకి, ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి ఆ భయం మనల్ని తీసుకుని పోయేటువంటిదిగా ఉంటుంది. అట్లాంటి భయాన్ని మనం వదిలిపెట్టాలి. ఎందుకంటే మన చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కొండలు, గుట్టలు, లోయలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటి నుంచి దాటించి మన చేయి పట్టుకుని నడిపించి మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఏ జన్మలకు ఇలాంటి దేవుడు లేడు. కనుక అట్టి దేవుడిని కలిగి ఉన్న నీవు నేను కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని సంతరించుకుని భయపడకు నేను నీకు తోడి ఉంటానని ఇస్సాకుతో చెప్పిన రీతిగా ఈ దినాన నీతో నాతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఓ రబా షీ గ్లోరీ, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. అయితే నా ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా చూసినప్పుడు ఇక్కడ మనం చూస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా నేడు మీకు కలగచేయి రక్షణను ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట చూడరు, మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెను అని ప్రజలతో చెప్పాను. అక్కడ మోషే చెప్తున్నాడు, ఇశ్రాయేలీలతో ఆ యొక్క కనాను యాత్రలో, ఆ అరణ్యంలో వారు వచ్చేటప్పుడు మరి ఆ ఫరో యొక్క బానిసత్వపు బ్రతుకులో నుంచి, ఫరో యొక్క దాస్యత్వంలో నుంచి మరి మోషే వారిని విడిపించి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు వారికి సముద్రం ఎదురవుతుంది. వెనక నుంచి వారు వచ్చేసారని చెప్పేసి ఫరో యొక్క రథాలు, గుర్రాలు వీరిని తరుముతూ వస్తూ ఉంటాయి. అప్పుడు వీరు అంటారు, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు? మోషేతో చెప్తారు, మేము అక్కడే ఉంటామని చెప్పాం కదా, ఐగుప్తు బానిసత్వ బ్రతికే మాకు బాగుందని చెప్పాం కదా, ఎందుకు తీసుకుని వచ్చావు ఇక్కడికి అని మోషేని వారు సొనుగుతూ ఉంటారు. అప్పుడు మోషే ఏమని చెప్తున్నాడంటే, ఆ ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగచేయి రక్షణను మూడక నిలిచి ఉంది చూడుడి. భయపడితే మనం ఏం సాధించలేము. భయంతో మన బ్రతుకంతా భయమే అయిపోతుంది. నా ప్రియమైన వాళ్ళరా, భయపడ్డ వారందరూ కూడా ఎక్కడున్నారు? దేవుని రాజ్యంలో ఉన్నారా? దేవుని కృపను పొందుకున్నారా? లేకపోతే దేవునిలో భక్తి ధైర్యంగా చేయగలిగారా? మరి నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నువ్వు లోతుకు వెళ్తే నీ భక్తి లోతులో ఉన్నట్లయితే నువ్వెంతో, అంటే లోతు అంటే దేవుని మీద ఆనుకునేటువంటి విధానం, దేవుని సంధించేటువంటి విధానం, దేవునితో నువ్వు ఏకాగ్రత కలిగి మరి
నీవు నాలో ఉండు ప్రభువా, నేను నీతో ఉంటాను, నేను ఎక్కడికి వెళ్తున్నా నాతో రా ప్రభువా, నేను ఏ పని చేస్తున్నా నా చేయి పట్టుకుని నడిపించు ప్రభువా అని చెప్పి మనం ఆ దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నట్లయితే, ఆ దేవునితో కలిసి గడిపేటువంటి జీవితాన్ని మనం అనుభవించినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, మనం దేనికి భయపడేటువంటి వరంగా ఉండం. అనేక మంది అనేక విషయాల్లో భయపడిపోతూ ఉంటారు. వారికి వచ్చే శ్రమలకు భయపడతారు, నిందలకు భయపడతారు, వేదనలకు భయపడతారు, రోగాలకు భయపడతారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం జీవించట్లేదే అనే భయపడేటువంటి వారు చాలా తక్కువ మంది. ఆ భయాన్ని కలిగి జీవించేటువంటి వారు మనలో ఎవరో లేవు నా ప్రియమైన వాళ్ళరా. ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఎంతటి గొప్ప వాగ్దానమో కనుక ఊరక నిలిచి చూడుడి, నేడు యెహోవా మీకు కలగచేటువంటి రక్షణను మీరు ఊరక నిలిచి చూడండి. యుద్ధం యెహోవాదే. నేడు చూచినటువంటి ఐగుప్తులను ఇక మీదట మీరు చూడరు. అంటే శత్రువులను మన యొక్క బ్రతుకుల్లో అనేకమైనటువంటి శత్రు కార్యాలు జరుగుతూ వస్తూ ఉంటాయి నా ప్రియమైన వాళ్ళరా. కానీ మనం ఏం చేస్తామంటే భయపడిపోతూ ఉంటాం. అక్కడ వారు అలాగే మోషే మీద సొనిగారు. మీరు భయపడద్దు అని ఆ ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్తూ వస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా కలుగచేయి రక్షణ నేడు మీరు ఊరక నిలిచి చూడండి. ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని క్షమించి మనం ఎంతటి ఘోర పాపులమైన ఆ పాపంలో నుంచి మనల్ని విడిపించాడు కదా. ఆ వారిని కూడా ఆ యొక్క మరి పరవ యొక్క దాస్యత్వం నుంచి విడిపించి తీసుకుని వస్తున్నాడు కదా. వారు పెట్టినటువంటి మొర దేవుడు విన్నాడు కదా. మూలుగులతో కూడిన మొర పెట్టారు వాళ్ళు. ఆ మొర విని దేవుడు దిగి వచ్చి ఆ మొరను ఆలకించి ఆ పాపపు దాస్యపు కాడి నుంచి మరి ఆ కాడిని విరగొట్టి తీసుకొస్తున్నాడు కదా నా ప్రియమైన వాళ్ళరా. అప్పుడు వారు భయపడుతున్నారు. అలాగే మనం ఈ లోకంలో మన పాపాల కోసం తన ప్రాణాన్ని సిలువలో పెట్టినటువంటి ఆ యేసయ్య యొక్క సిలువ త్యాగాన్ని మరచి మనం ఏం చేస్తున్నాము? మన కొరకు ఆయన వచ్చాడు కదా, మన పాపాన్నంతటిని భరించాడు, మన వ్యాధులన్నింటినీ కూడా సహించాడు, మన వ్యసనాలన్నింటినీ కూడా సహించాడు, మన దోషాలన్నింటినీ కూడా భరించాడు కదా. ఆయన మనతో ఉన్నాడు కదా. ఆయన మన కొరకే కదా ఈ లోకానికి వచ్చింది. తండ్రి తన కుమారుడు మన కొరకు పంపించాడు అనేటువంటి మాటను మర్చిపోతున్నాం. ప్రతిదానికి కూడా భయపడిపోతున్నాం, వణికిపోతున్నాం. అవును నా ప్రియమైన వారరా, ఆ భయాన్ని నుంచి వణుకు నుంచి విడిపించడానికి మనను దేవుడు దిగివచ్చి మనను ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చి మనల్ని నడిపిస్తున్నాడు, మనం చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. అట్టి దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతున్నాం. ఆయన రక్షిస్తాడు. ఊరక నిలిచి చూడండి, నేడు యెహోవా కలుగచేయి మీరు రక్షణ చూస్తారు అంటున్నాడు. యుద్ధాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, కరువులు వచ్చినా, మనకు తినడానికి లేకపోయినా మనం ఊరక నిలిచి చూడమంటుంది దేవుని యొక్క వాక్యం. మరి మనమేమనుకుంటామంటే, అమ్మో ఇది ఇంత ఖరీదైపోయింది, అది అంత ఖరీదైపోయింది, దీన్ని ఎలా కొంటాం, దాన్ని ఎలా కొంటాం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటాడు అంటే, నేను ఇచ్చేటువంటి రక్షణను చూడండి, మీరు దేని గురించి ఆలోచించొద్దు. వాళ్ళు కూడా అన్నారు, కీరకాయలు, దోసకాయలు మాకు అవన్నీ అక్కడే బాగుంది కదా, నువ్వెందుకు మమ్మల్ని ఈ అరణ్యంలో నడిపించి మాకు ఆహారం లేకుండా చేసావు, అలాగే మాకు తాగటానికి నీళ్లు లేకుండా చేసావు అనే మోషే మీద సొనిగారు కదా. వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి? దేవుని యొక్క పట్టణానికి, ఆ కనాను దేశానికి. మనం కూడా ఎక్కడికి వెళ్తాం? ఈ ఐగుప్తు అనే లోకంలో నుంచి కనానులోకి వెళ్ళాలి కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అటువంటి అప్పుడు ధైర్యం కలిగినటువంటి భక్తిని మనం చేస్తూ ప్రతిదానికి భయపడిపోకుండా భయముతో వణుకుతో ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకోవాల్సినటువంటి వరంగా ఉన్నాం. అసలు భయముతో వణుకుతో ఆయన ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకోలేకపోతున్నాం, కానీ మరి ప్రతిదానికి వణికిపోతున్నాం. ఆయన ఇచ్చిన రక్షణ భయంతో వణుకుతో కాపాడుకున్నట్లయితే మనం ధైర్యంతో ముందుకు నడుస్తాం. అందుకనే మోషే ప్రజలతో చెప్తున్నాడు, మీరు ఊరక నిలిచి చూడండి. మరి నేడు యెహోవా కలుగచేయే రక్షణను మీరు ఊరక నిలిచి చూడండి. ఆయన రక్షిస్తాడు. కానీ ఈలోపు మన తొందరే, మన ఆలోచనలే. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ రికందర వరందర ఉరందర శందర శరమర శందర హల్లెలూయా. అయితే ఆయన మనల్ని రక్షించకుండా అనుకుంటాడా? ఆయన కలగచేసేటువంటి రక్షణను ఊరక నిలిచి చూడండి. ఇప్పుడు చూసిన ఐగుప్తీలను ఇక మీదట మీరు చూడరు అని ఎంత గొప్ప వాగ్దానం. ఆయన ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. కనుకనే యుద్ధం యెహోవాది. మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వారు ఎవరు? యుద్ధం యెహోవాదే.
ఎవరు మన పక్షాన యుద్ధం చేయరు, కానీ మనకు వచ్చిన ప్రతి పరిస్థితిలో కూడా మన పక్షాన యుద్ధం చేసి దేవుడే వాళ్ళను నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఆయన ఆ ప్రజలతో అలా చెప్పిన తర్వాత దేవుడు అంటాడు, ఒక కర్రని ఇస్తాడు. ఆ కర్ర మోషేకి ఇచ్చినప్పుడు ఈ కర్రను సముద్రం మీద చాపగానే ఆ సముద్రం 2 పాయలుగా చీలిపోతుంది నా ప్రియమైన వాళ్ళరా. చీలి ఆ నీళ్లు ఆ గోడగా నిలబడి ఈ ఇశ్రాయేలీలు అందరూ కూడా 6 నెలల ప్రయాణం చేస్తారు. చూడండి, అది ఎంత గొప్ప విషయమో, అది ఎంత గొప్ప మరి అద్భుతమో, అది ఎంత గొప్ప ఆశ్చర్యకార్యమో. అట్టే అద్భుతం, అట్టే ఆశ్చర్యకార్యం మన జీవితాల్లో చేయాలని దేవుడు ఆశిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామో మరి ఊరక నిలిచిండి చూడటంలా. మనకిచ్చిన రక్షణను వణుకుతో భయంతో కాపాడుకుంటూ ఆ రక్షణకర్త అయినటువంటి దేవుని వైపు పరుగులెత్తేటువంటి వారంగా ఉంటలా దేవుని లేఖనాన్ని చదువుతాం, వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం, నోటితో చేస్తాము, కానీ హృదయం అంతటితో మనం అంగీకరించే వారంగా ఉండలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే చూస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయం చూడండి, కీర్తన 56 కీర్తన 4వ వచనంలో దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు. అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను. ఎవరి మీద నమ్మిక ఉంచున్నాడు? దేవుని యందు నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు, నేను భయపడను. అయితే శరీరదారులు నన్ను ఏం చేస్తారు? ఒక మనిషి మనని ఎదుర్కోవడానికి వస్తున్నా అంటే వారిని శత్రువు వెళ్తాడు. అపవాది వెళ్ళి ఆ మనిషి మంచి వ్యక్తి, అపవాది వెళ్ళి మన మీదకి వస్తూ ఉంటారు, మన మీద యుద్ధం చేస్తూ ఉంటారు. కనుక మరి నేను దేవుని యందు నమ్మిక ఉంచాను. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనం దేని యందు నమ్మిక ఉంచినా కూడా, మన బలం యందు నమ్మిక ఉంచినా, మన తెలివి యందు నమ్మిక ఉంచినా, మన జ్ఞానం యందు నమ్మిక ఉంచినా, మన యొక్క శక్తి యందు నమ్మిక ఉంచినా అదంతా వ్యర్థమైపోతుంది నా ప్రియమైన వాళ్ళరా. మరి అలాగే మరి గొల్యాతుని ఎదుర్కోవటానికి దావీదు వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క ఆయుధాలన్నీ ధరించలేదు, కానీ 5 వడిసెల రాళ్ళని తీసుకుని జీవం కలిగిన దేవుని పేరట నీ మీదకు వస్తున్నాను అన్నాడు. దావీదు ఎవరి మీద నమ్మిక ఉంచాడు? జీవం కలిగిన దేవుని మీద నమ్మిక ఉంచాడు కాబట్టి గొల్యాతుని జయించగలిగాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మనం కూడా ఈ దినాన జీవం కలిగిన భయపడకూడదు. జీవము కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచి ప్రతి పరిస్థితి నుంచి కూడా దాటించే దేవుడని, ప్రతి స్థితిని కూడా మార్చే దేవుడని, ప్రతి పరిస్థితిని కూడా మనను సక్రమం చేసి నడిపించే దేవుడని, మన వ్యాధులను బాగు చేసే దేవుడని, మన బిడ్డల విషయంలో కూడా మనలను నడిపించేటువంటి దేవుడని మనం భయపడకుండా దేవుని వైపు చూడాలి. అయితే నా ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేసేదను, నీతి అనే దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకొందును. అక్కడ చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు తోడు లేకపోతే ఈ మనుషుల తోడు ఎంతకాలం అండి? మనుషుల తోడు వాళ్ళకి ఇష్టమైనప్పుడు తోడు వస్తారు. వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, వారు మనకి తోడుగా రారు, సహాయంగా రారు. దేవుని తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు నేను నమ్మినట్లయితే, నువ్వు నేను దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లయితే ఆయన యొక్క తోడు మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక అంటున్నాడు, నేను నీకు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వెళ్ళిన చోట్లల్లా నేను వస్తాను, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో నేను ఉంటాను, నీ ఏ మార్గాల్లో నుంచి వెళ్తున్నావో ఆ మార్గాలన్నింటిలో నేను ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి ఎందుకు భయపడుతున్నాం? ఆయన మనకు తోడై ఉండేటువంటి భక్తిని మనం చేయలేకపోతున్నాం. ఆయన మనకు తోడై ఉండేటట్లుగా ఆయన సన్నిధిని మనం వెతకలేకపోతున్నాం. ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపించేటువంటి విధానంతో ఆయనను మనం కలుసుకోలేకపోతున్నాం. ఆయనను మనం సంధించలేకపోతున్నాం. దేవుణ్ణి మనం సంధించలేకపోతున్నాం. కనుకనే మనం భయపడుతూ ఉన్నాం. భయపడకమో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేసేవాడు నేను దిక్కులేని స్థితిలో ఉన్నాను,
నాకు సహాయం చేయవా? నువ్వు తప్ప నాకు సహాయకుడు ఎవరు లేరు. నా ఆపద నుంచి విడిపించే దేవుడు నీవే, నా దారిద్ర్యం నుంచి విడిపించే దేవుడు నీవే, మరి నా యొక్క బ్రతుకును మార్చే దేవుడు నీవే, నా వ్యసనాల నుంచి విడిపించే దేవుడు నీవే అని ఆయన సహాయాన్ని మనం వేడుకున్నట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటాడు, మనల్ని విడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు, మనకు ఆదరణకర్తగా ఉంటాడు, మనల్ని ఆదరించేటువంటి దేవుడిగా, మనల్ని కనికరించేటువంటి దేవుడిగా, మన పట్ల కృప చూపించేటువంటి దేవుడిగా వచ్చాడు. ఆయన వాత్సల్యం, ఆయన కనికరం ఎంత గొప్పదంటే, నువ్వు నేను ఎంత పాపం చేసి బ్రతుకుతున్నప్పటికీ కూడా మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటే, ఇంకా మనం పాపమై ఉంటూనే ఉండగానే ఆయన మన కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అంత గొప్ప దేవుడు కనుక నీ పాపాన్ని నా పాపాన్ని కూడా ఆయనే భరించాడు ఆ శిలువలో. నీ రోగాన్ని నా రోగాన్ని కూడా ఆయనే భరించాడు ఆ శిలువలో. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి పరిస్థితిలో ఉన్నటువంటి నీవు భయపడద్దు అంటున్నాడు. నేను నీకు దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఎక్కడ మనం అనుకుంటాం మన డబ్బే మనకు దేవుడు, మన పిల్లలే మనకు దేవుడు అనుకుంటాం, మనకున్న ఆస్తే మనకు దేవుడు అనుకుంటాం. కాదు, ఆయన మనకు దేవుడు. యేసు ప్రభు మనకు దేవుడు. సహాయం చేసేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే, తోడుగా వచ్చేవాడు ఆయనే. నా ప్రియమైన వాళ్ళరా, ఏ తోడు లేక నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావా? నీ తోడు ఆయన ఉన్నాడు, నీకు తోడుగా వస్తాడు. నీ ఒంటరితనాన్ని ఆయన తీసివేసి ఆయన నేను నీతో ఉన్నానని చెప్పేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. వారిలో ఒంటరైన వాడు వేమెందుకు నన్ను దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, అయితే భయపడద్దు, నేను నీకు దేవుడినై ఉన్నాను. ఎవ్వరూ లేరు, ఆయన ఒక్కడే మనకు దేవుడు. ఆయన సృష్టికర్త. ఈ సృష్టిని అంతా సృష్టించినటువంటి దేవుడు, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు. కలుగునుగాక అంటే కలిగింది సమస్తం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు. దృశ్యమైనటువంటి వాటిని మనం చూస్తున్నాం, అదృశ్యమైనటువంటి వాటిని పరలోకంలో మన కొరకు ఏర్పాటు చేసినటువంటి అదృశ్యుడైన దేవుడిగా, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు. కనుక నువ్వేమంటున్నాడు అంటే, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడద్దు. మనం ఊరికే దిగులు పడతాం. నన్ను పలకరించేవారు లేరే, నా బాగోగులు చూసేవారు లేరే, నన్ను మాట్లాడించలేదే అని చెప్పి ఊరికే దిగులు పడేటువంటి వరంగా ఉంటాం. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనే మనల్ని బలపరిచేటువంటి దేవుడు, మనకి సహాయం చేసేటువంటి దేవుడు అంటున్నాడు. నీతి అనే దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. అంత మనుషులు మాట్లాడతారు, కానీ వారు అవసరం ఉంటే మాట్లాడతారు, అవసరం లేకపోతే పలకరించను కూడా పలకరించరు. వాళ్ళని తీసి పక్కన పెట్టు, దేవుడి వైపు చూడు. దేవుడి మీద మనం గురి పెట్టుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడలో నా కృప చూపిస్తున్నాను అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ మనుషుల ప్రేమ అశాశ్వతమైనటువంటిది కనుక శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడా మనకు కావాల్సింది? అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో ఉన్న మనుషులా, లేకపోతే ఈ లోకంలో ఉన్న వస్తువులా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులా? ఇవా మనకు కావాల్సింది. నా ప్రియమైన వాళ్ళరా, రేవాషందర రికందర హొరియరా శికందర హొరి మమరాషందర హల్లెలూయా. హగ్గై 2:5 నా ఆత్మ మేము మధ్య ఉన్నది కనుక భయపడుకుడి. నేను వెళ్ళి మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పి దేవుడు చెప్తాడు కదా, యేసు ప్రభు చెప్తారు కదా. ఆయన వెళ్ళి మనకు ఒక ఆదరణకర్తను పంపించారు. ఆదరణకర్తే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి, ఆ పరలోకపు అభిషేకంతో నింపబడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ శక్తి కలిగిన ఆత్మాభిషేకంతో, కొంత లేనటువంటి ఆత్మాభిషేకంతో నింపబడినప్పుడు నువ్వు దేనికి కూడా భయపడవు. ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనం భయపడము. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు, ఆయన మనల్ని నడిపించేటువంటి వాడు. ఏ పరిస్థితికైనటువంటి నుంచైనా దాటించగలిగిన వాడు. ఎర్ర సముద్రాలనేంటి, ఎరుకోలనేంటి దాటించగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు. అటువంటి ఆత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక మనం దేనికి కూడా భయపడిన అవసరంలా, దేనికి కూడా వెరవన అవసరంలా, వణికిపోవాల్సిన అవసరం లేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక భయపడకుడి అంటున్నాడు దేవుడు. దేనిని బట్టి భయపడవాక, దేనిని బట్టి చింతించవాక, దేనిని బట్టి వెరవమాక. దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన దానిగా ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు ఆశ్రయదుర్గమైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడినందుకు నాయన మీకే స్తోత్రాలు, వేలాది స్తోత్రాలు. భయపడుకుడి అని చెప్తున్నావు ప్రభా. ఆనాడు ప్రభా ఇస్సాకుతో చెప్పావు, అలాగే నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పావు, మోషే ద్వారా చెప్పించావు ప్రభా. మీకే స్తోత్రాలు నాయన, మీకే వందనాలు ప్రభా. నేను నిన్ను నమ్ముకున్నాను కనుక భయపడిన అంటున్నాడు కీర్తనకారుడు ప్రభా. ఆ రీతిగానే యేసయ్య, నా ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక మీరు భయపడుకుని అని చెప్పి ఉన్నావు ప్రభా. అంతేకాకుండా ప్రభా మీకే స్తోత్రాలు తండ్రి. నేనే నిన్ను బలపరచువాడును, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు అని సెలవిస్తున్నటువంటి దేవుడు ప్రభా. మమ్మలను ఆ రీతిగా నా తండ్రి నిలబెట్టినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఆత్మాభిషేకంతో నింపండి, కొలతలేని అభిషేకంతో నన్ను మమ్మల్ని అందరినీ కూడా నింపండి ప్రభా. వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా జీవితాల్లో వాక్యానుసరమైన జీవితం మాకు దయచేయమని. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. Touch them in the mighty blood of Jesus. Touch them in the precious name of Jesus. I rebuke satanic power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. I bind every chain in the mighty power of Jesus. I break every chain in the అది ఏదైనప్పటికీ కూడా అపవాది కట్ల, తాగుబోతు కట్ల, సాతాను కట్ల, వ్యభిచారం కట్ల ఏమైనప్పటికీ కూడా ప్రభా వాటన్నిటి నుంచి కూడా తెంచి నా తండ్రి మీకే స్తోత్రాలు. నీ విలువైనటువంటి రక్తంతో కడగండి ప్రభా, మీకే స్తోత్రాలు. ప్రతి వ్యాధి, ప్రతి నా తండ్రి మీకే స్తోత్రాలు. వ్యాధిని కూడా బలహీనపరచండి. యేసు నామములో బలహీనపరచబడి గాక. ద్రాత్మల శక్తుల యొక్క ప్రభావం మీ పరలోకపు అగ్నితో కాల్చి వేయబడును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బిడ్డలైనటువంటి వారి గర్భాలను తెరవండి. ఉద్యోగాలు కావాలి కదా ప్రభా, ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి. మరి నివాసం చేయడానికి గృహాలు కావాలి కనుక ఈ లోకంలో ఒక గృహాన్ని ఇచ్చినందుకు ఈ గృహాలు నేను వారికి మీకే స్తోత్రాలు. అలాగే యవనస్తులైన దైవ యవనను జ్ఞాపకం చేసుకోండి, వారి నడుములను కట్టండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. నా తండ్రి రాకపోకుండా మీరు తోడేయండి, నడిపించండి. కొలతలేని అభిషేకంతో నింపి వారిని బలమైన పాత్రలుగా అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, అనేక ప్రదేశాల్లో మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. నా తండ్రి మీకే వందనాలు. ఇప్పుడు యవనస్తులైన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, ఆ ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి, ఆ ఫోన్ నుంచి విడిపించండి. శతాంత్రీలన్నింటినీ కూడా లయపరచండి ప్రభా, మీకే స్తోత్రాలు. మా ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకో, నిన్ను సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. అలాగే నీ రాకడ బహు సమీపంగా ఉంది, నీ రాకడకు బహు సూచనలు కనపడుతున్నాయి ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకుని నా తండ్రి లోతైన మారుమనసు అనుభవంలోకి వచ్చి నీ కొరకు సిద్ధపడగలిగినటువంటి కృప దయచి పాపాల నుంచి విడిపించండి, శాపాల నుంచి విడిపించారు. ఇంకా కూడా ప్రభా నా తండ్రి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం. నిర్లక్ష్యం చేయకుండా ప్రభు నీ కృపను మమ్మల్ని కాచి కాపాడమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందిన్నాము తండ్రి. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.